వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖలో వాహనదారులు కొత్తగా లైసెన్స్ తీసుకున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ప్రతి రవాణా కార్యాలయంలోనూ కుప్పలు తెప్పలుగా వాహన రిజిస్ట్రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు పేరుకుపోయినప్పటికీ వాటిని వాహనదారులకు డిస్పాచ్ చేయడంలో వాహన శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 3 నెలలుగా డిస్పాచ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్సీ కార్డులు, ఒరిజినల్ లైసెన్సులు చేతికి అందకపోవడంతో రోడ్లపైకి వస్తున్న వాహనదారులు ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగాల్సి వస్తుంది. రవాణా శాఖ తెచ్చిన వాహన పోర్టులు తంటాలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వైఖరి మరియు క్షేత్రస్థాయిలో నడుస్తున్న ఈ గందరగోళం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి రవాణా శాఖ నుండి రావాల్సిన స్మార్ట్ కార్డుల పంపిణీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గత 3 నెలలుగా రాష్ట్రంలోని దాదాపు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో డిస్పాచ్ ప్రక్రియ నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ కార్డులు మరియు లైసెన్సులు కార్యాలయాల్లోనే కుప్పలు తెప్పులుగా పేరుకుపోయాయి. కొత్తగా వాహనం కొన్ని నెలలు గడుస్తున్నా ఒరిజినల్ ఆర్సీ కార్డు చేతికి రాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా కార్యాలయాలకు ఈ కార్డుల కోసం పదే తిరుగుతున్న అధికారుల నుండి సరైన సమాధానం రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలస్యానికి గల కారణాలను పరిశీలిస్తే కార్యాలయాల్లో సరైన మౌలిక వసతులు మరియు కార్డుల పంపిణీకి అవసరమైన సౌకర్యాలు లేకపోవడమేనని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. కార్డుల ప్రింటింగ్ లేదా పోర్టల్ డిస్పాచ్ నిర్వహణలో తలెత్తిన సాంకేతిక మరియు పరిపాలన పరమైన లోపాల వల్ల తాము వాహనదారులకు వీటిని పంపించలేకపోతున్నామని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. నిత్యం వందలాది మంది దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుండటంతో వారికి సమాధానం చెప్పలేక సంబంధిత రవాణా శాఖ అధికారులు కూడా తీవ్ర సతమతమవుతున్నారు. ఒకవైపు రవాణా శాఖ కార్డులు ఇవ్వకపోగా మరోవైపు రోడ్లపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. చేతిలో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి భారీగా జరిమానా విధిస్తున్నారు. డిజిటల్ లేదా ఆన్లైన్ లో వాహనం రిజిస్ట్రేషన్ కాలేదని పోలీసులు వాదిస్తుంటే తమ వైపు నుండి ప్రక్రియ పూర్తయిందని, రవాణా శాఖే కార్డులు ఇవ్వడం లేదని వాహనదారులు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు రోడ్లపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల సామాన్య జనం బలిపశువు అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం గందరగోళానికి కేంద్ర ప్రవేశపెట్టిన వాహన్ పోర్టల్లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులే ప్రధాన కారణమని తెలుస్తోంది. రవాణా శాఖ కొత్తగా తీసుకువచ్చిన వాహన్ పోర్టల్ సాఫ్ట్వేర్ లో డేటా అప్డేషన్ మరియు కార్డుల జారీ ప్రక్రియ అనుసంధానం సరిగ్గా కాకపోవడంతో ఈ తంటా వచ్చి పడింది. కొత్త సిస్టమ్ లో ఉన్న లోపాలను సవరించకుండా పాత పద్ధతిని పూర్తిగా నిలిపివేయడం వల్లే సమస్య ఈ స్థాయికి చేరిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమస్య తీవ్రత ఇంతలా ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం ఒత్తైటి పోకడాలతో వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలోని అనేకమైన సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్డ్ చేయడం, సరికొత్త పోర్టళ్లను తీసుకురావడం అనేది వ్యవస్థలను పటిష్టం చేయడానికే అయినప్పటికీ ముందస్తు ప్రణాళిక లేకపోతే అది ప్రజలకు ఎంతటి శాపంగా మారుతుందో ఈ రవాణా శాఖ సంక్షోభం నిరూపిస్తోంది. వాహన పోర్టల్ లాంటి పెద్ద సాఫ్ట్వేర్ ను అమలు చేసే ముందు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ లోపాలు ఉన్నాయో చూసుకొని పంపిణీ వ్యవస్థకు అవసరమైన కార్డుల స్టాక్ మరియు బడ్జెట్ ను ముందే కేటాయించాలి. కానీ ఎలాంటి సన్నద్ధత లేకుండా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ సామాన్య వాహనదారులు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రజల నుంచి వందలాది రూపాయల ఫీజులను రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ల రూపంలో ముందే వసూలు చేస్తున్న రవాణా శాఖ సేవలను అందించడంలో మాత్రం నెలల తరబడి ఆలస్యం చేయడం ఏ రకమైన పరిపాలన అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు మరియు రవాణా శాఖకు మధ్య ఒక ప్రత్యేకమైన డేటా షేరింగ్ వ్యవస్థ ఉండాలి. కార్డులు డిస్పాచ్ అయ్యే వరకు ఆన్లైన్ రసీదులను చెల్లుబాటు చేసేలా ఉన్నతాధికారులు తక్షణమే ఒక తాత్కాలిక జీవో లేదా అధికారులు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకుండా సమస్యను గాలి కొదిలేయడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖలో 3 నెలలుగా నిలిచిపోయిన ఆర్సీ, లైసెన్స్ కార్డుల డిస్పాచ్ ప్రక్రియ మరియు వాహన పోర్టల్ తెచ్చిన సాంకేతిక తంటాలు సామాన్య వాహనదారులకు తీవ్ర నరకాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు
అధికారులు స్పందించి ఈ గందరగోళానికి తెరదించకపోతే సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది. మరి తెలంగాణ రవాణా శాఖలో నెలకొన్న ఈ కార్డుల పంపిణీ సంక్షోభంపై, మరి రోడ్లపై ట్రాఫిక్ పోలీసులతో ఎదురవుతున్న ఇబ్బందులపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.